కళ్ళాడుతూ కనపడ్డారు. కూటం అయిపోయింది, పలకరించాడు. ఏమా ఎట్లున్నారు ఏంది అంటే, అన్నా దేవునికి స్తోత్రం అన్నా, దేవుడు కార్యం చేశాడు, దేవుడు అద్భుతం చేశాడన్నా, ఇక భవిష్యత్తు కూడా కాలేదన్నా. ఏమ్మా అంటే వాళ్ళు చెప్పారంట, మేము ఏ తోటని కాపలా కాస్తామో ఆ తోట యజమానుడు వేరే దేశం వెళ్ళిపోతున్నాడు. ఆయన మంచి ఆస్తిపరుడు, కోటీశ్వరుడు. ఆయన వెళ్తూ వెళ్తూ తన పిల్లలకి ఇవ్వాల్సినవి, ఎవరికి ఏమేం చేయాల్సినవి అన్నీ చేసి మా దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా? ఇన్నాళ్ళు మీరు నమ్మకంగా నా తోటలో పనిచేశారు, నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, మీరు చాలా నమ్మకంగా నిజాయితీగా కష్టపడ్డారు కనుక ఈ తోట నాకు పెద్ద లెక్కలోది కాదు, ఇది ఎన్ని ఎకరాలు ఉంది అన్ని ఎకరాల తోట మీ పేరు మీద రాస్తున్నానని రాసేశాడు. దేవుడు ఆయనతో మాట్లాడాడన్నా. నిన్న మొన్నటి వరకు తోటలో కూలీలో, ఇప్పుడు తోట యజమానులం అయిపోయామన్నా. హల్లెలూయా. చూడండి, దేవుని కొరకు కేటాయించిన దాని విషయంలో ఆమె ఎంత తీవ్రంగా ఉందో, ఆ కుటుంబం ఎంత తీవ్రంగా ఉందో, దేవుడు వారి విషయంలో ఎంత తీవ్రంగా స్పందించాడో చూడండి. అంటే దీన్ని బట్టి ధనమును అపేక్షించి నేను ఈ మాట చెప్పట్లా. దేవుని కొరకు నువ్వు కేటాయించినది ఏదైనా సరే దేవునిది అన్నప్పుడు దాని విషయంలో నీకు ఉండాల్సినటువంటి సీరియస్నెస్ గురించి ఈరోజు నీతో మాట్లాడుతున్నాను. దేవుని మాటలను తీవ్రంగా తీసుకోవటం, దేవుని కొరకు కేటాయించిన వాటి విషయంలో మనం సీరియస్గా ఉండటం చాలా ముఖ్యం.